ఈరోజే శ్రావణ శనివారం ఎంతో అద్భుతమైన రోజు. శ్రావణ మాసంలో శనివారము అంటే లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు ఎవరైతే ఈ కథను వింటారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. పూర్వకాలంలో చిన్న చిన్న గుడిసెలతో పచ్చని పొలాలతో కలకలలాడే సుందరమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా ప్రతి శనివారం ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోయేది. ఆ రోజున ప్రతి ఇంట్లోనూ భక్తి శ్రద్ధలతో పూజలు వ్రతాలు జరుగుతూ ఉండేవి. ఆ పరిసరమంతా సుగంధభరితమైన ధూపం పూల వాసనలతో నిండి భగవంతుడి నామస్మరణతో మారుమోగిపోయేది. అయితే అదే గ్రామంలో ఊరి చివరన శిథిరావస్థలో ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో శారద అనే ఒక నిరుపేదరాలు నివాసం ఉండేది. శారదకు బంధువులు లేరు, ఆత్మీయులు లేరు, కనీసం నిలబడ్డానికి ఒక బలమైన ఆసరా కూడా లేదు. భర్తను కోల్పోయి పిల్లలు లేని ఆమెకు తోడుగా బతుకు తెరువుగా ఉన్నదల్లా ఒకే ఒక నమ్మకమైన ఆవు. ఇక ప్రతి శనివారం నాడు గ్రామమంతా పండుగ చేసుకుంటూ ఉంటే శారద గుడిసెలో మాత్రం పూజ చేసుకోవడానికి కనీసం ఒక చిన్న దీపం వెలిగించడానికి కూడా ఆమెకు ఏమీ ఉండేది కాదు. ఆమెకు తెలిసిందల్లా ఆవును కంటికి రెప్పలా చూసుకోవడం, దాన్ని మేపడం, దాని పాలను పితికి అమ్మి పూట గడపడం. ఆమె బతుకు కటిక దారిద్రంలో కూరుకుపోయిన ఆమె హృదయం మాత్రం అపారమైన కరుణ, నిస్వార్థ ప్రేమ, అలాగే భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసంతో నిండి ఉండేది. ఆమె ఎప్పుడూ తన కష్టాల గురించి ఫిర్యాదు చేయలేదు. తన స్థితిని చూసి బాధపడలేదు. ఉన్న దాంట్లోనే సంతృప్తిపడి నిత్యం భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉండేది. ఒక శ్రావణ శనివారం రోజు సూర్యుడు తన స్వర్ణ కిరణాలను భూమిపై ప్రసరింప చేస్తూ ఉండగా శారద తన ఆవును పొలంలో మేపుతూ ఉంది. ఆవు పచ్చికను ఆనందంగా తింటూ ఉండగా శారద దాని తల నిమురుతూ తన మనసులో భగవంతుడి నామాన్ని జపిస్తుంది. ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆకాశంలో ఒక అద్భుతమైన కళ్ళు మిరుమిట్లు కలిపే మెరుపు మెరిసింది. ఆ మెరుపు కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంది అంటే సూర్యరశ్మి కూడా దాని ముందు చిన్నబోతుంది. ఆ కాంతి పుంజం నుంచి భూమిని తాకుతూ ఒక అద్భుతమైన దివ్యమైన బంగారు గుర్రం అక్కడ అవతరించింది. ఆ గుర్రం గురించి వర్ణించాలి అంటే మాటలు సరిపోవు. దాని శరీరం పూర్తిగా ప్రకాశవంతమైన బంగారంతో రూపొందించినట్లు ఉంది. ప్రతి అణువు నుంచి దివ్యమైన కాంతి వెలువడుతుంది. దాని జూలు స్వచ్ఛమైన పట్టు దారాల వలె మెరుస్తూ ఉంది. తోక బంగారు జలపాతంలా అలంకరించబడి ఉంది. దాని కళ్ళు రెండు అరుదైన నీలమణి రత్నాల్లా ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటిల్లో లోతైన జ్ఞానం, అపారమైన శక్తి తొణికిసలాడుతూ ఉన్నాయి. ఆ గుర్రం భూమిపై కాలు మోపగానే పరిసరమంతా ఒక దివ్యమైన సువాసనలతో నిండిపోయింది. అది మామూలు గుర్రం కాదని, ఏదో ఒక శక్తివంతమైన దేవతా వాహనమని దాని దివ్యమైన కాంతి, ఆ అసాధారణ సౌందర్యం స్పష్టం చేస్తున్నాయి. ఇక బంగారు గుర్రం నేరుగా శారద వద్దకు వచ్చి మెల్లగా దాని తల వంచి ఆమెను దానిపై ఎక్కమని సైగ చేసింది. మొదట శారద భయపడింది. అటువంటి దివ్యమైన జీవిని తన కళ్ళతో చూడడం, అదే తన వద్దకు రావడం ఆమె కల్లో కూడా ఊహించలేదు. కానీ ఆ గుర్రం కళ్ళలో ఉన్న కరుణ, దాని నుంచి వెలువడుతున్న ప్రకాశవంతమైన శక్తి ఆమె భయాన్ని పోగొట్టాయి. దీంతో ఆమె ధైర్యం చేసి తన ఆవును ఒక్కసారి ప్రేమగా చూసి ఆ దివ్యమైన గుర్రంపై ఎక్కి కూర్చుంది. ఆమె కూర్చోగానే గుర్రం రెక్కలు విప్పినట్లుగా క్షణాల వ్యవధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది. ఇక బంగారు గుర్రం శారదను అద్భుతమైన వేగంతో ఆకాశంలోకి తీసుకెళ్ళింది. మేఘాలను చీల్చుకుంటూ నక్షత్రాలను దాటుకుంటూ అది ఆమెను ఎక్కడికో మారుమూల ప్రదేశంలో మానవ సంచారం లేని ఎత్తైన మంచుతో కప్పబడిన పర్వత శ్రేణుల మధ్య ఒక గుహ దగ్గరకు తీసుకువచ్చింది. ఆ పర్వతాల చుట్టూ ఉన్న నిశ్శబ్దం, ఆ ప్రాంతం యొక్క ఏకాంతం ఏదో ఒక అద్భుతమైన శక్తిని సూచిస్తున్నాయి.
ఆ గుహ ప్రవేశద్వారం చాలా విశాలంగా, భయంకరంగా కనిపించింది. బయట పగటి వెలుగు ఉన్నప్పటికీ గుహలోపల మాత్రం గాఢాంధకారం ఆవరించి ఉంది. అయినప్పటికీ ఆ అంధకారంలో కూడా లోపల నుంచి ఏదో ఒక దివ్యమైన ప్రకాశవంతమైన వెలుగు ప్రసరిస్తుంది. ఇక బంగారు గుర్రం గుహ ప్రవేశద్వారం వద్ద ఆగి తన తలతో లోపలికి వెళ్ళమని సైగ చేసింది. ఇక గుహ లోపల నుంచి వస్తున్న వెలుగు శారదకు లోపలికి వెళ్ళడానికి ధైర్యాన్ని ఇచ్చాయి. ఇక శారద భయంగానే మెల్లిమెల్లిగా గుహ లోపలికి అడుగుపెట్టింది. ఆమె అడుగులు పడినప్పుడు కూడా ఎటువంటి శబ్దం రాలేదు. అది ఆ ప్రదేశం యొక్క పవిత్రతను సూచిస్తుంది. ఇక శారద లోపలికి వెళ్ళగానే ఆమెకు ఒక విచిత్రమైన, ఊహించని దృశ్యం కనిపించింది. ఆ గుహలో ఒక విశాలమైన దివ్యమైన సింహాసనంపై యముడు ఆసీనుడై ఉన్నాడు. కాని అతను సాధారణంగా మన పురాణాల్లో, కథల్లో ఊహించుకునే భయంకరమైన కోరలతో, చేతిలో దండంతో క్రూరమైన యముడు కాదు. అతని ముఖంలో భయంకరతత్వం లేదు. పైగా లోతైన కరుణ, అంతులేని శాంతం స్పష్టంగా కనిపించాయి. అతని కళ్ళల్లో ఏదో ఒక తెలియని వేదన, లోతైన ఆలోచనలు తొణికసలాడుతున్నాయి. అతని చుట్టూ ఒక ప్రకాశవంతమైన దివ్యమైన కాంతివలయం ఏర్పడి ఉంది. ఇక యముడు శారదను చూసిన వెంటనే అతని ముఖంపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఇక యముడు గంభీరమైన కంఠంతో ఇలా అన్నాడు, శారదా, నేను నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. చూడు శారదా, నీవు ధర్మమూర్తివి. నీ నిస్వార్థ భక్తి ఏది లేకున్నా నిన్ను నమ్ముకుని ఉన్న ఆవు పట్ల నీకున్న అపారమైన ప్రేమ, సర్వ ప్రాణుల పట్ల నీకున్న దయాగుణం, ఇవన్నీ నిన్ను ఇక్కడికి రప్పించాయి. నీవు బంగారు గుర్రంపై ఎక్కి రావడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది దైవ సంకల్పమే. లోకంలో ఎవరికీ తెలియని, ఎవరూ వినని ఒక నిగూఢ రహస్యాన్ని నీకు చెబుతాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని పలకగా అది విన్న శారద ఆశ్చర్యంతో నోరు తెరిచింది. తన వంటి పేదరాలికి యముడు స్వయంగా ఒక కథ చెప్పడానికి వచ్చాడు అంటే ఆమె నమ్మలేకపోయింది. కాని అతని కళ్ళల్లోని సత్యం, అతని స్వరంలోని మాధుర్యం ఆమెను వినడానికి సిద్ధం చేశాయి. ఆమె వినయంగా నమస్కారం చేసింది. దీంతో యముడు కూర్చుని కథను చెప్పడం ప్రారంభించాడు. అతని స్వరం గుహంతా ప్రతిధ్వనించింది. కాని ఆ ప్రతిధ్వనిలో కూడా ఒక ప్రకాశవంతమైన శక్తి ఉంది. చూడు శారద, లోకంలో చాలా మందికి తెలియని, ఎవరూ ఊహించని ఒక నిగూఢ రహస్యాన్ని నేను నీకు చెప్తున్నాను. ఈ కాలచక్రం అనేది కేవలం జీవుల పుట్టుక మరణాల, వారి ఆయుష్లను మాత్రమే నిర్దేశించేది కాదు. ఇది విశ్వం యొక్క సమస్త ఆత్మల కర్మ ఫలాలను, వాటి గమ్యాన్ని కూడా శాసిస్తుంది. నా పని కేవలం జీవుల ప్రాణాలను తీసుకెళ్లడం మాత్రమే కాదు, వారి కర్మలకు తగిన న్యాయాన్ని చేకూర్చడం, వారిని వారికి తగిన లోకాలకు పంపడం. నేను ధర్మప్రదంగా నా విధులు నిర్వహిస్తాను. కానీ ఈ ప్రపంచంలో కొన్నిసార్లు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ఆత్మలు అత్యంత శుద్ధమైన, అపారమైన పుణ్యకర్మలను చేసినప్పటికీ వాటికి సరైన ప్రతిఫలం లభించదు. కాలచక్రం యొక్క సంక్లిష్టమైన నియమాలు లేదా అరుదైన గ్రహస్థితుల వల్ల, మరేదైనా అగోచర శక్తి ప్రభావం వల్ల ఆ ఆత్మలు తమకు దక్కాల్సిన మోక్షాన్ని లేదా ఉన్నత లోకాలను చేరుకోలేవు. అటువంటి సమయంలో నా వంటి దేవతలు కూడా నిస్సహాయంగా ఉండిపోతాము. మేము వారిని ఆదుకోవాలి అన్నా కాలచక్ర నియమాలు మాకు అడ్డుపడతాయి. అది మాకు ఎంతో వేదనని కలిగిస్తాయి. పూర్వం వేల సంవత్సరాల క్రితం భూమిపై ధర్మవ్రతుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను సామాన్య రాజు కాదు, సాక్షాత్తు ధర్మానికి ప్రతిరూపం. అతడు తన ప్రజలను కన్న బిడ్డల వలె ప్రేమించేవాడు. తన రాజ్యాన్ని సుభిక్షంగా పాలించేవాడు. తన ప్రజల సంక్షేమం కోసం తన సర్వస్వం త్యాగం చేశాడు. అపారమైన యజ్ఞాలు, యాగాలు చేశాడు. పేదల కన్నీళ్లు తుడిచాడు. అన్యాయం జరగకుండా చూశాడు. అతని పుణ్యమంతా చెప్పలేనంత గొప్పది. అతని మరణానంతరం అతను నిస్సందేహంగా మోక్షాన్ని, అత్యుత్తమమైన లోకాలను పొందవలసి ఉంది. కానీ విధి వైపరీత్యం, ఒక దుష్టశక్తి ప్రభావం వల్ల లేదా కాలదోషం వల్ల అతడు తన మరణానంతరం
అనుభవించాల్సిన మోక్షాన్ని పొందలేకపోయాడు. అతని ఆత్మ కాలచక్రంలో చిక్కుకుని సరైన గమ్యం లేక వేల సంవత్సరాలుగా వేదన పడుతుంది. అది ఒక బందీగా తన మోక్షం కోసం నిరీక్షిస్తుంది. నేను అతని ఆత్మను మోక్షానికి చేర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎందరో మహర్షులు, యోగులు కూడా అతని ఆత్మశాంతి కోసం తపస్సు చేశారు. కానీ కాలచక్రం యొక్క కఠినమైన నియమాలు అడ్డుపడ్డాయి. అతని ఆత్మను విముక్తి చేయడానికి కేవలం అత్యంత స్వచ్ఛమైన, నిస్వార్థమైన, ఏ స్వార్థమూ లేని కరుణగల ఒక ఆత్మకు మాత్రమే సాధ్యమవుతుంది. శ్రావణ శనివారం నీ నిస్వార్థ భక్తి, నీ కరుణ, నీ ఏకాగ్రత, నీవు ఏదీ లేకున్నా నిన్ను నమ్ముకున్న ఆవు పట్ల నీకున్న ప్రేమ, ఇవన్నీ కలిపి ఆ మహారాజైన ధర్మవృతుడి ఆత్మను విముక్తి చేయడానికి మార్గం చూపించాయి. నీవు ఈరోజు బంగారు గుర్రంపై ఎక్కి రావడం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు. అది నీ పవిత్రతకు, నీ నిర్మలతత్వానికి నిదర్శనం. ఆ బంగారు గుర్రం దేవలోకం నుంచి వచ్చింది. నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే అది అవతరించింది. నీవు ఇప్పుడు చెయ్యాల్సిందల్లా ఆ మహారాజు ఆత్మకు శాంతి చేకూరాలని, అది మోక్షాన్ని పొందాలని మనస్ఫూర్తిగా సంకల్ప బలంతో ప్రార్థించడం మాత్రమే. నీ ప్రార్థనలో ఉన్న శక్తి ఆ కాలచక్ర నియమాలను కూడా అధిగమిస్తుంది అని యముడు చెప్పగానే శారద తన వంటి పేదరాలు ఇంత గొప్ప కార్యం జరగబోతుందని, చెయ్యబోతుందని ఎప్పుడూ ఊహించలేదు. కాబట్టి ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి. ఆమె తన కళ్ళు మూసుకుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆమె మనసు నిండా కేవలం ఆ మహారాజు ఆత్మకు శాంతి చేకూరాలని సంకల్పంతో నిండిపోయింది. దీంతో ఆమె చేతులు జోడించి నిశ్శబ్దంగా తన ఆత్మలోని ప్రతి అణువుతో ఆ మహారాజుకు మోక్షం పొందాలని ప్రార్థించింది. ఆమె ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అంటే గుహలో ఉన్న గాలి కూడా నిశ్శబ్దంగా స్తంభించిపోయినట్లు అనిపించింది. ఇక శారద ప్రార్థన పూర్తవగానే గుహలో ఒక ప్రశాంతవంతమైన, అద్భుతమైన, దివ్యమైన వెలుగు ప్రసరించింది. ఆ వెలుగులో ఒక ఆకారం కనిపించింది. అది మహారాజు యొక్క ఆత్మ. ఆవేదన నుంచి విముక్తి పొంది ప్రకాశవంతంగా తేజస్సుతో మెరిసిపోయింది. ఆ ఆత్మ యముడికి వినయంగా నమస్కారం చేసింది. ఆపై శారద వైపు తిరిగి కృతజ్ఞతతో నిండిన కళ్ళతో చూసింది. శారదలోని నిస్వార్థ భక్తి, దయాగుణం తనకు మోక్షాన్ని ప్రసాదించాయని ఆ ఆత్మకు అర్థమైంది. ఆ మహారాజు ఆత్మ యముడి అనుమతితో ఒక దివ్యమైన వెలుగులో కలిసిపోయింది. శాశ్వతమైన మోక్షాన్ని పొందింది. ఆ దృశ్యం శారద మనసులో చిరకాలం నిలిచిపోయింది. ఇక యముడు శారద వైపు కరుణగా చూశాడు. శారదా, నీవు చేసిన ఈ పుణ్యం అపారం. నీ నిస్వార్థ భక్తి, అపారమైన దయ ఎంతో గొప్పవి. దేనికి ప్రతిఫలంగా నీవు ఏది కోరుకున్నా నేను ఇస్తాను, కోరుకో అన్నాడు. దానికి శారద చిరునవ్వుతో తలవంచింది. ఆమెకు ఏమీ అవసరం లేదు. ఆమె ఎప్పుడూ తన కోసం ఏమీ కోరుకోలేదు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించే స్వభావం కలది. దానికి శారద, ఏమీ వద్దు యమధర్మరాజా, నాకు నా ఆవు, నా ప్రశాంతవంతమైన జీవితం చాలు. లోకంలో ఎవరికీ తెలియని ఈ అద్భుతమైన కథను నాకు చెప్పినందుకు, ఈ దివ్యమైన అనుభవాన్ని నాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు అని యమధర్మరాజుతో చెప్పింది. ఆమె మాటల్లోని నిస్వార్థం, సంతృప్తి తప్ప మరొకటి లేదు. యముడు ఆమె నిస్వార్థానికి మరింత ప్రసన్నుడై ఆమెకు తెలియకుండానే ఒక వరాన్ని ప్రసాదించాడు. ఇక బంగారు గుర్రం శారదను తిరిగి ఆమె ఇంటికి తీసుకువచ్చింది. ఆమెను గుడిసె వద్ద దింపగానే అది మళ్లీ ఆకాశంలోకి దూసుకుపోయింది. శారదకు జరిగిందంతా ఒక అందమైన కలలా కనిపించింది. ఆ అద్భుతమైన గుర్రం, రాజు యొక్క ఆత్మ మోక్షాన్ని పొందడం, ఇదంతా నిజమా కాదా అని ఆమెకు సందేహం కలిగింది. కానీ ఆమె తన ఇంటివైపు చూడగానే ఆమెకు మరింత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే శిథిలావస్థలో ఉన్న ఆమె పూరగుడిస ఇప్పుడు ఒక అందమైన, పటిష్టమైన, శుభ్రమైన ఇల్లుగా మారిపోయింది. ఆమె ఆవు కూడా ఆరోగ్యంగా, బలంగా కనిపించింది. కాబట్టి యముడు ఆమె నిస్వార్థానికి మెచ్చి తెలియకుండానే ఈ వరాన్ని ప్రసాదించాడు. ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో వారికి ధనం, ధాన్యం సమృద్ధిగా ఉంటాయి. దేనికి లోటు ఉండదు. కష్టాలు తొలగిపోతాయి. పూర్వకాలంలో తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది.
అందుకుగాను అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందకు వచ్చేవారు. ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామి సేవ చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు. అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాతే తెరిచేవారు. ఆ సమయంలో రామానుజుల గారి కోరిక మేరకు అతని శిష్యుడైన అనంత ఆల్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నాడు. ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనుకవైపు నివసించే అనంత ఆల్వార్ స్వామివారికి ప్రతిరోజు పూజలు చేయడానికి పూలు కావాలి కదా అనుకుని ఆలయం మరొక వైపు ఒక పూలతోట నిర్మించాలి అని భావించాడు. అంతేకాదు, పూల మొక్కలకి నీటి కోసం ఒక బావిని తవ్వాలి అనుకున్నాడు. గర్భంతో ఉన్న అతడి భార్యని సహాయం చెయ్యమని కోరాడు. అయితే అనంత ఆల్వార్ మట్టిని తవ్వి ఆ మట్టిని తట్టలో వేసి ఇస్తే ఆ మట్టిని అనంత ఆల్వార్ భార్య దూరంగా పోసి వస్తూ ఉండేది. ఇదంతా ఆ శ్రీరంగనాథుడు నారాయణుడు శ్రీహరి గమనిస్తూనే ఉన్నాడు. ఆమెకు ఎలా అయినా సహాయం చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు స్వామివారు ఒక బాలుడి రూపంలో అనంత ఆల్వార్ దగ్గరకు వచ్చి మట్టిని ఆమెకు అందివ్వడానికి సహాయం చేస్తాను అని అడిగాడు. దానికి అనంత ఆల్వార్ అంగీకరించలేదు. ఆ సమయంలో అనంత ఆల్వార్ భార్య దగ్గరకు వెళ్ళి మీకు సహాయం చేస్తాను అని బాలుడు పలకగా ఆమె దానికి అంగీకరిస్తుంది. పని మునుపటి కంటే చకచకా సాగిపోతుంది. దీనితో అనుమానం వచ్చిన అనంత ఆల్వార్ తన భార్య ఇంత వేగంగా మట్టిని ఎలా పోసి వస్తుంది అనే అనుమానం వచ్చి చూడగా ఆమెకు ఆ బాలుడు సహాయం చేయడాన్ని చూసి అనంతాల్వార్ కోపంతో తన చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుడి పైకి విసిరాడు. అంతే, ఆ బాలుడి గడ్డానికి గుణపం తగిలి రక్తం కారిపోయి ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అనంతాల్వార్ బావిని తవ్వుతూ సాయంత్రం సమయంలో స్వామివారి సేవకు వెళ్ళగా స్వామివారి గడ్డం దగ్గర నుండి రక్తం కారడాన్ని చూసి ఇలా అనుకున్నాడు, నేను గుణపం విసిరింది సాక్షాత్తు శ్రీనివాసుడి మీదట. అయ్యో, ఎంత తప్పు చేశాను అని స్వామికి క్షమాపణలు చెప్పుకుని వెంటనే తన చేతిలో ఉన్న కర్పూరాన్ని స్వామివారి గడ్డానికి అద్దడంతో రక్తం కారడం ఆగిపోయింది. ఆ తర్వాత అదే ఆచారంగా మారిపోయి ఇప్పటికీ స్వామివారి గడ్డానికి పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. ఇది ఇలా ఉండగా అనంతాల్వార్ పూలతోట వేసి ఆ తోటలోని పూలను మాలగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవాడు. ఇక రామానుజ పుష్ప వాటికలో అనేక రకాల పుష్పాలను వర్ణించేవాడు. అయితే స్వామివారు ఆ పూలమాలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూలతోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగమ్మతో పాటు ఆ తోటకి విచ్చేస్తాడు. ఇలా తోటలో స్వామివారు పూల సువాసనలు చూస్తూ పువ్వుల్ని కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించేవాడు. అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకు పూల కోసమని వచ్చిన అనంతాల్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు, స్వామివారికి సమర్పించి పూల తోటలో ఇలాంటి చర్యలు ఏమిటి అని ఎంతగానో బాధపడి ఆ దొంగ ఎవరో పట్టుకోవాలి అని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలాగా ఉండేవాడు అనంత ఆల్వార్. కానీ స్వామివారు అనంత ఆల్వార్ కళ్ళు గప్పి విహరిస్తూ ఉండేవారు. ఇలా 8 రోజులు జరుగుతూ ఉన్నాయి. అనంతాల్వార్కి దిగులు పట్టుకుంది. స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎదుట నుంచుని ఇలా అనుకున్నాడు, స్వామి, ఎవరో నా కన్నుగప్పి పూలను దొంగతనం చేస్తున్నారు, పూలను కోసేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైకర్యాన్ని ఆచార్య భక్తిని లోకాలకి తెలియచేయాలి అని నిశ్చయించుకున్నాడు. ఇక అనంతాల్వార్ 9వ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తూ ఉండగా ఒక పొద కదులుతూ ఉండడం గమనించాడు. అటువైపుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది. అప్పుడు అనంతాల్వార్ ఆ జంటను చూసి ఇలా పలికాడు,
మీరు చూడడానికి రాజకుటుంబకుల్లా ఉన్నారు. నా తోటలోని పూలని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఎవరు మీరు అంటూ అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ పట్టుకోగా వారిద్దరిలో స్వామి తప్పించుకుని వెళ్ళిపోయారు. అమ్మవారు మాత్రం అతని దగ్గరే బందీగా ఉండిపోయింది. అప్పుడు అనంత ఆల్వార్ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకి కట్టేసి పారిపోయిన స్వామి కోసం వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు స్వామివారి ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అనంత ఆల్వార్ వెతకడం మొదలుపెట్టాడు. కానీ స్వామివారు మాత్రం అనంత ఆల్వార్కి దొరకకుండా మాయమైపోయాడు. అప్పుడు అనంత ఆల్వారికి ఎవరూ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుజామునే వెతుకుదాం అని నిద్రలోకి జారుకున్నాడు. ఇక మరుసటి రోజు ఉదయమే అర్చకులు బంగారు వాకిల్ని తెరచి స్వామివారిని మేల్కొల్పారు. అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగమ్మ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో అందరూ ఎంతో ఆందోళనకు గురవుతారు. అప్పుడు స్వామివారు ఇలా పలుకుతారు: అర్చకులారా, కంగారు పడకండి. అమ్మవారు అనంతాల్వారి తోటలో బందీగా ఉంది. మీరు వెళ్ళి వెంటనే విడిపించుకుని తీసుకురండి అని పలకడంతో అర్చకులు తోటకు వెళ్ళి అనంత ఆల్వార్ని చూసి ఇలా పలికారు: అనంత ఆల్వార్, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అని పలకగా అనంత ఆల్వార్కి విషయమంతా అర్థమయ్యింది. అయ్యో, ఎంత అపరాధం చేశానో అని అనుకుని అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూల గొంపలో కూర్చోబెట్టి ఆలయానికి మోసుకు వెళ్ళాడు. ఈ విధంగా అమ్మవారిని తీసుకొచ్చిన అనంత ఆల్వారు శ్రీవారిని దరి చేరగా అప్పుడు శ్రీవారు అనంత ఆల్వార్ని మామ అని పలుకుతూ, నీ కూతుర్ని పూల బుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్నావు. నీవు నాకు కన్యాదాతవి, మామగారివి అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమ తిరిగి స్వామివారి వక్షస్థలానికి చేరుకుంది. స్వామికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో విప్రనారాయణుడు అని ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. విక్ష్వక్సేనుడు అతనికి పంచ సంస్కారాలు చేసి మంత్రార్థాన్ని బోధించడం వల్ల అతనికి భక్తిజ్ఞాన వైరాగ్యాలు కలిగి వివాహం చేసుకోవడం మాని స్వగ్రామాన్ని వదిలి శ్రీరంగం చేరుకున్నాడు. అక్కడ ఆల్వార్ల వలె ఒక తులసి వనాన్ని నిర్మించి రంగనాథ స్వామికి పుష్ప కైకరం చేయసాగాడు. మొక్కలకు సంరక్షణ చేస్తూ ఆ రోజు నుంచి లభించిన పుష్పాలతో అందమైన మాలలు కట్టి స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ మాలలు ధరించిన శ్రీరంగనాథుని దివ్య సౌందర్యాన్ని చూసి పరవశించిపోయేవాడు. ఆరాధన అయిన తర్వాత భిక్షాటన చేసి అందులోంచి కొద్దిగా విష్ణు భక్తులకు సమర్పించి మిగిలినవి తినేవాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశాన్ని పరిపాలించే రాజు సభలో ఉండే దేవదేవి అలివేణి అనే ఇద్దరు దేవదాసులు నృత్యం చేసి తిరిగి వస్తూ ఉన్నారు. అప్పుడు వారు అత్యంత మనోహరమైన విప్రనారాయణుడి ఉద్యానవనాన్ని చూశాడు. అది చూసి వారిద్దరూ ఎంతగానో ముచ్చటపడ్డారు. అక్కడ కొంతసేపు విశ్రమించి ఉండగా తోటకు సంరక్షణ చేస్తున్న విప్రనారాయణుడు అక్కడికి వీచ్చేశాడు. పూల తోటను సంరక్షణ చేస్తున్న శ్రీరంగనాథుణ్ణి మనసులో తన్మయత్వంతో జపిస్తున్న విప్రనారాయణుడికి వీరిద్దరి ఉనికి తెలియలేదు. వారి పలకరింపు విప్రనారాయణుడు వినలేదు. అతని చేష్టలకు ఆ ఇద్దరు నాట్యగత్తెలు ఎంతో బాధపడ్డారు. అతన్ని చూసి దేవదేవి అవమానంగా భావించింది. రాజ్యసభలో ఎన్నో బహుమతులు అందుకున్న ఆమెకు తీవ్ర అసహనం ఏర్పడింది. కోపం పెంచుకుంది. అది గమనించిన సోదరి అలివేణి ఆమెను శాంతింపచేయడానికి ప్రయత్నం చేసింది. ఆమెతో ఇలా పలికింది: దేవదేవి, అతని మనసులో శ్రీరంగనాథుడు లగ్నమై ఉన్నాడు. అందుకే అతను మనల్ని గుర్తించలేకపోయాడు. వారి దర్శనమే మనకు మహాభాగ్యం. వారిని చూశాము కాబట్టి మనం శాంతంగా వెళ్ళిపోదాం అని పదే పదే చెప్పింది. కానీ దేవదేవి మాత్రం పంతాన్ని వదల్లేదు. పైగా ఇలా చెప్పింది: అతన్ని ఎలా అయినా సరే 6 నెలల్లో నా సౌందర్యానికి కట్టుబడి ఉండేలా చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని పలికింది.
అలివేలుని పొమ్మని చెప్పి తాను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి చెల్లెలు అయిన అలివేణిని అక్కడి నుంచి పంపించేసింది. దేవదేవి విప్రనారాయణ్ణి తన వైపుకు తిప్పుకోవడానికి వేషాన్ని మార్చేసింది. స్నానం చేసి కాషాయ వస్త్రాలు ధరించి వినయం ఉట్టిపడేలా విప్రనారాయణ్ణి సమీపించి అతన్ని ఎదుట నిలబడి దీనవదనంతో ఇలా పలికింది, స్వామి రక్షించండి అని. దానికి విప్రనారాయణుడు, అమ్మా నీవెవరు, నీవు ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు ఆమె ఇలా పలికింది, నా పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో వేశ్యగా జన్మించాను. ఒక పుణ్యాత్ముడి ఉపదేశం వల్ల సన్మార్గంలో ఉండడానికి నేను వేశ్య వృత్తిని విడిచిపెట్టి నా తల్లి బలవంతం చేస్తూ ఉన్నా కూడా నా సంపదను వదిలిపెట్టి మిమ్మల్ని శరణు వేడుతున్నాను. మీరు నియమించే కైంకర్యాలను నేను ఆచరిస్తాను. నన్ను ఇక్కడే ఉండడానికి అనుమతి ఇవ్వండి అని కోరింది. అప్పుడు విప్రనారాయణుడు తన నిర్మలమైన మనస్సుతో ఆమె ఉనికిని అంగీకరించాడు. ఆమె తోట పనుల్లో సహాయం చేసేది. అతను తీసుకువచ్చిన భిక్షాటనలో ఆమెకు కూడా కొంత ఇచ్చేవాడు. ఆమె తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి పడరాని పాట్లు పడింది. పట్టుబట్టలు ధరించి ఆమె ముగ్ధ వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది. షడ్రుసోపేతంగా భోజనం చేసే ఆమె భిక్షాటన అన్నాన్ని భుజించసాగింది. హంసతూలిక తల్పంపై పవలించాల్సిన ఆమె నేడు కటిక నేలపై పడుకుంది. దీక్షా సమయంలో పాటించాల్సిన నియమాలను కూడా తూచా తప్పకుండా పాటించింది. శ్రీరంగనాథుడి అందే మనసున్న విప్రనారాయణుడికి ఈమె ఉనికి సామాన్యమైనది. ఆమె ఒక స్త్రీ అనే గుర్తింపు కూడా అతనికి కలగలేదు. అతనిలో అటువంటి భావనే రాలేదు. ఆమెతో సంభాషించే అవకాశం కూడా రాలేదు. ఆ ప్రయత్నం కూడా అతను చేయలేదు. కానీ కాలం చాలా విచిత్రమైనది కదా. ఒక రోజున కుంభవృష్టి పడుతున్న సమయంలో వానలో తడిసి గజగజ వణుకుతున్న దేవదేవిని విప్రనారాయణుడు చూశాడు. అతనికి కుంభవృష్టి నిద్రాభంగం చేసింది. వణికిపోతున్న ఆమెను చూసి జాలితో లోపలికి రమ్మని ధరించడానికి పొడి వస్త్రాన్ని ఇచ్చాడు. ఆమె వినయంతో విప్రనారాయణుణ్ణి సేవించడానికి అతని పాదాలు పట్టడం మొదలుపెట్టింది. అతనికి అపూర్వమైన సౌఖ్యం కలిగింది. దేవదేవి శరీర స్మర్శతో ఆల్వారుల హృదయం చెలించింది. శ్రీరంగనాథుడి సేవలో ఆ సుఖం తాను ఎన్నడూ పొందలేదు. అతను ఆ క్షణమందే దేవదేవికి దాసుడు అయ్యాడు. వారి జీవన విధానమే మారిపోయింది. బాల్యం నుండి నియమ నిష్ఠలతో ఆరాధిస్తున్న శ్రీరంగనాథుణ్ణి మరిచిపోయాడు. పుష్పమాలలు స్వామికి సమర్పించడం మానేశాడు. ఆలయానికి కూడా వెళ్ళడం లేదు. దేవదేవి ప్రతిజ్ఞ నెరవేరింది. తనని విడవలేని స్థితిలో ఉన్న అతన్ని విడిచిపెట్టి తన నివాస స్థానానికి ప్రయాణమయ్యింది దేవదేవి. దేవదేవిని వదిలి ఉండలేక అతను వెంటనే ఆమెను అనుసరించాడు. శ్రీరంగాన్ని వదిలిపెట్టాడు. దేవదేవి సోదరి అయిన అలివేనికి ఇదంతా తప్పని అనిపించింది. ఆమె ఇలా పలికింది, నీవు చాలా పెద్ద అపరాధం చేశావు అక్క, ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవట్లేదు అని బాధపడింది. అతనికి కొంతకాలం అంటే విప్రనారాయణుడికి కొంతకాలం ఆశ్రయం ఇచ్చారు. తరువాత అతని దగ్గర డబ్బు లేదని దేవదేవి తల్లి నిర్దాక్షిణంగా విప్రనారాయణుణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. విప్రనారాయణుడు దేవదేవిని వదల్లేక విడిచిపెట్టలేక సిగ్గు వదిలి ఆ ఇంటి బయటే అరుగు మీదనే పడుకుని దేవదేవి కోసం దుఃఖించడం మొదలుపెట్టాడు. తన పరమ భక్తుడు దీనుడై పరితపించడం దేవదేవుడైన శ్రీరంగనాథుడు సహించలేకపోయాడు. అతన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి అతని దాసునిగా వేషాన్ని ధరించి తన నిత్య ఆరాధనకు ఉపయోగించే ఒక బంగారు గిన్నెను విప్రనారాయణుడు వారు మీకు ఇమ్మన్నారు అని దేవదేవ తల్లికి దానిని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ బంగారు గిన్నెను చూడగానే దేవదేవి తల్లి ఎంతగానో సంతోషించింది. ఏమాత్రం ఆలోచించకుండా దానిని తీసుకుని వెళ్ళి దాచిపెట్టుకుని విప్రనారాయణ్ణి ఇంటి లోపలికి ఆహ్వానించింది. అయోమయంగా ఉన్నాడు విప్రనారాయణుడు.
వియోగం తొలగినందుకు ఎంతగానో సంతోషించి దేవదేవితో సుఖాలు అనుభవించాడు. మరుసటి రోజు ఉదయమే శ్రీరంగనాథుని ఆలయంలో బంగారు పాత్ర కనిపించలేదు. పాత్రను వెతకమని సైనికుల్ని పంపించాడు ఆ దేశపు రాజు. సైనికులు ప్రతి ఇంటిని సోదా చేస్తూ ఉండగా దేవదేవి ఇంట్లో ఆ గిన్నె దొరికింది. దేవదేవి తల్లి ఆరాధనకు ఉపయోగించే గిన్నె అని తమకు తెలియదని విప్రనారాయణుడు తన దాసుని ద్వారా తమకు ఇచ్చాడు అని తెలియచేసింది. ఈ మాటలు విప్రనారాయణుడికి ఏమీ అర్థం కాలేదు. తానేమిటి తన దాసుడితో బంగారు గిన్నెను ఆమెకు పంపించడం ఏమిటి, అసలు తనకు బంగారు గిన్నె ఎక్కడిది, ఇలాంటి ప్రశ్నలు అతన్ని వేధించడం మొదలుపెట్టాయి. ఆ దేవదేవుడైన రంగనాథుడికి ప్రతిరోజు పూజలు చేసి నేను కారాగారం చేరవలసి వచ్చినందుకు తన ప్రవర్తనకు తానే దుఃఖించడం మొదలుపెట్టాడు. ఇదంతా భగవంతుని పరీక్ష అని తెలుసుకున్నాడు. స్వామివారిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. స్వామి, ఇదేమిటి? దేవదేవుడైనా నీ దివ్యమైన సౌందర్యాన్ని చూసి నేను ఎంతగానో పరితపించిపోయేవాడిని. ఇప్పుడు నా మనసు ఆ దేవదేవి మీద లగ్నం చేయించావు. ఆ సుఖాలలో దుఃఖాన్ని కలిగించావు. ఈ దుఃఖాన్ని తొలగించడానికి నా దాసుడిగా ఆమె తల్లికి బంగారు గిన్నెను ఇచ్చావు. దాని ద్వారా నన్ను దొంగను చేశావు. ఈ పాపానికి నీవు ఎలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను అని గగ్గోలు పెట్టాడు. నాకు ఈ జీవితం వద్దు అని ఎంతగానో ప్రార్థించాడు. ఈ మార్పు కోసమే ఎదురుచూస్తున్న శ్రీరంగనాథులు రాజుగారి కల్లో కనబడి ఇదంతా తన మాయే అని, విప్రనారాయణుడు మంచివాడు అని అతన్ని వదిలిపెట్టమని ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఉదయమే విప్రనారాయణుడు చెర నుంచి విడవబడ్డాడు. దీనితో అతని మనసు పూర్తిగా మారిపోయింది. ఆ శ్రీరంగంలో అందరికీ సేవలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడిపాడు విప్రనారాయణుడు. శ్రావణ శనివారం రోజు స్వామికి సంబంధించిన ఈ కథలను విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే చాలు. ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. రుణ సమస్యలు, రుణ బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. వివాహంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవి తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ.